హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ పండగ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఒక టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో చాలా మనకు బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ఒక ల్యాండ్ తీసుకున్నామంటే ఆ ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత మనము ఆ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టి ఒక 3 lakhs కానీ 4 lakhs కానీ అట్లా అతి తక్కువ ఉన్నటువంటి భూమిని అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకున్నామంటే అది పట్టానా డీకేటా చూసుకొని తీసుకున్నామంటే మనకు ఒక 2-3 years తర్వాత మంచి బెనిఫిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కొద్ది రోజుల తర్వాత మనకు ఆ యొక్క భూతల్లే మనకు లాభాలు తెచ్చిపెడుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా నేను అనేది ఏంటంటే మనము సంపాదించుకున్న రూపాయి అమౌంట్ కూడా ఒక చిన్న పెట్టుబడి రూపంలో పెట్టుకొని మనము ఇది చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ వాల్యూ ఉంది, ఎక్కడ మనము భూమిని కొంటే మనకు భూమి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది, ఏ ఏరియా ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనము ఆ ఏరియాలో ఎట్లా ఉంది, రేట్ ఎలా ఉంది, ఏంటి, ఎన్ని ఎకరాలు తీసుకుంటే మంచిది మనకు అనేది ఫస్ట్ మనము ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. మనము అందరం కూడా చూసి దానిని చాలా నిక్కచ్చంగా సర్వే కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక విలేజ్ సర్వేని కానీ ఇలా తీసుకెళ్ళి ఫస్ట్ మనం అదంతా కరెక్టా కాదా అని చూసుకున్న తర్వాత ఆ ల్యాండ్ యొక్క వాల్యూ ఏంటంటే ఎంత ఉంది, ఏంటి, ఇది కొనుక్కుంటే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదా దీంట్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇలాంటివి అన్నీ పరిశీలించుకొని మనం తీసుకున్నామంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. నేనేమంటున్నానంటే ఇలాంటి అనుభవము అందరికీ కలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎలా అనేది తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందులో రియల్ ఎస్టేట్ మీద మనము పెట్టుబడి పెట్టామంటే మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. సో మనం కొన్న రేటు కంటే ఒక 10% వచ్చినా కూడా మనకు సంతోషమే. సో మనం పెట్టుబడిన పెట్టుబడి కంటే మనం తక్కువ అయితే రీసేల్ చేయం. మనము కంపల్సరీగా పెట్టినటువంటి దానికంటే ఎక్కువే ఒక 10% ఎవరికి అమ్మినా కూడా ఆటోమేటిక్ వస్తుంది. అది ఎటువంటి తప్పు లేదు ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ అనేది తల్లితో సమానం. భూతల్లిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు నాకు తెలిసి. బట్ ఏంటంటే అందరూ కూడా మంచిగా ఆలోచించి ఈ దీపావళి శుభ సందర్భంగా ఎవరైతే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ యొక్క ల్యాండ్ మీద పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందరూ కూడా ఆలోచించి తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. అందరూ నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.